ప్రభుత్వ పాలన విషయంలో కానీ కేటీఆర్కి ఒక అవగాహన అయితే ఉంది. ఆయన చెప్పడం కూడా జరిగింది చాలా క్లియర్గా. సో మూడో ప్లేస్ అంటున్నారు. ఏంటి కేటీఆర్ గారి వ్యాఖ్యలే ఎదుగు చూస్తారు. ముందుగా అయోటి ప్రేక్షకులకు పైన ఉన్నటువంటి మీకు పెద్దలందరికీ నమస్కారం. ఎస్, ఇంకా ఎలక్షన్లకు ఇంకా 2.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 2.5 ఉంది కానీ ఒక 7 days తక్కువ. అయితే అప్పటి వరకు రాజేవుడు రానివాడు తెలియదు. చేయాల్సిన పనులు తొందరపడి కోయిలా ముందే కూసిందని వాళ్ళు అధికారం పోయినప్పటి నుంచి రేపే మళ్ళీ వస్తుంది, రేపు మళ్ళీ మనదే వస్తుంది, రేపు మనదే వస్తుంది. మోస్ట్లీ అక్కడేమో ఆయన కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 కళ్ళు మూసుకుంటే మందే అధికారం అంటాడు. ఆయన 3 ఏళ్ళు అన్నాడు, ఈయనేమో 3 రేపే వస్తుంది. గతంలో కేసీఆర్ సారు ప్రతి దసరా పండుగ వస్తే ఉద్యమ టైంలో 2001 నుంచి కూడా ప్రతి దసరా పండుగ వస్తే ఈ దసరా వచ్చే దసరాకు తెలంగాణ వస్తుందని చెప్తుంది అప్పట్లో. ఇక తర్వాత మళ్ళీ కుంభదత్త సంక్రాంతి వస్తే సంక్రాంతి పోయినాక మళ్ళీ తెలంగాణ వస్తుందని చెప్తుంది. ప్రతి పండుగ అట్లా చెప్తుండే. అదే మాదిరిగా ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న మొన్న మన ఈ దేశంలో లేడు, విదేశాలకి యాత్ర టూర్ పోయొచ్చు. మలేషియా ఎక్కడికి టూర్ పోయించిన తర్వాత మళ్ళీ ఆయన మర్చిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి బాంబు పేల్చాలి. మొన్న ఉస్మాన్ కదా మర్చిపోతుంటే ఒక బాంబు పేలిస్తే లైవ్లోకి వచ్చినట్లు మళ్ళీ వీళ్ళు కూడా లైన్లోకి రావాలి కదా. నిన్న మొన్న హరీష్ రావు గారు అటు ఇటు తిరుగుతున్నాం, గోదావరిఖాని అని హుజూరాబాద్ అని అటు తిరిగి అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతున్నాం. మరి ఈయన కూడా లైవ్లోకి రావాలి కదా. కాబట్టి లైవ్లోకి రావచ్చు ఒక సోషల్ మీడియాలో రావాలన్నటువంటి సందర్భంలో నేను నిన్న ఒక వ్యాఖ్య చేసింది. మరి గతంలో చూసినట్లయితే మెయిన్గా 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆనాడు ఒక 18 ఎమ్మెల్యేలను గెలుచుకొని మళ్ళీ మంత్రి పదవులు కూడా ఉన్నారు. ఒక 7 మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఒక కేంద్ర మంత్రి పదవి కూడా కేసీఆర్ గారు తీసుకున్నారు. అదొక అంశం. 26 గెలుచుకున్నారు. 26 గెలుచుకున్న తర్వాత ప్రభుత్వంలో చేరి ప్రభుత్వంలో మంత్రులుగా అనుభవించారు. అదొక చరిత్ర ఉన్నది. దాని తర్వాత 2009కి వస్తే 2009లో కూడా అంటే మాకు పొత్తులు వద్దు అని అంటుడు దానికి చెప్తున్నా. దానికి ఈ యొక్క వివరణ తెలంగాణ వచ్చుడు ముందే పొత్తులు అంటాం, తర్వాత లేదంటారు. తర్వాత అయినా చెప్పిన పొత్తు కదా, ఎలక్షన్ అప్పుడైనా అప్పుడు కూడా మీరు గెలుపు కోసమే అంటే మా వాయిస్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాదా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆయన వ్యతిరేకించి బయటకు వచ్చి వినండి కొంచెం మీరు మాట్లాడతారు, నేనేం మాట్లాడతాను. చరిత్ర కావాలి కదా జనాలకు, ప్రజలకు చరిత్ర తెలియాలి. మరి 2009 ఎలక్షన్లో ఏదైతే మరి టీఆర్ఎస్ పార్టీ టీడీపీ కోసం పుట్టిందో దాంతోనే మరి పొత్తు, విచిత్రమైన పొత్తు. అది మహాపొత్తు కాదు, అది మహాకూటమి కాదు, విచిత్ర కూటమి. అది అంటే శత్రుతోనే కూటమి పెట్టుకోవడం. ఇది మహాభయంకర. ఆ రోజు రాజశేఖర్ గారే ఎవరో సందర్భంలో పరిశాన అయిపోయారు. ఎవరినైనా దాని వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కదా టీఆర్ఎస్ పార్టీ. చంద్రబాబు నాయుడు నేను నిద్రపోని కొడక నేను నిద్రపోని అని చెప్పిండు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి తెలంగాణకు వ్యతిరేక పార్టీ అని చెప్తున్నా. మానకొండూరు ఎమ్మెల్యే ఉండే కదా టీఆర్ఎస్, ఆయన పాట పాడాడు. లింగమని నిన్ను నమ్ముకుంటే పాటలు ఉన్నాయి. ఎవరెవరైతే ఎప్పుడైతే ఆయన చుట్టూ ఉన్న కటర టీం ఉందో వాళ్ళందరూ కూడా ఇలాంటి పాటలు సూటిపోటు మాటలు అన్నోలే. మళ్ళీ ఇప్పుడు అక్కడ ముద్దొచ్చే ముద్దు గుమ్మ అన్నట్లు అక్కడ కూర్చున్నారు. అట్లా 2009లో మరి తెలంగాణ ప్రజలు చెప్పిండ్రా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ వస్తుందని. మేము తెలంగాణ కోసం టీడీపీతో పెట్టుకున్నామంటే అప్పటికి వ్యతిరేకించి బాగా అప్పటికి తెలుగుదేశం పార్టీ తెలంగాణ మీద స్టాండ్ చెప్పలేదు. తెలంగాణ ఆయన ఉన్నా నేనున్నా ఇద్దరం సరుగుద్దులే మాట ఉన్నోళ్ళేము, ఆ సరుగుద్దులు తిన్నోలేమే మీ ఇద్దరం. కాబట్టి ఆ పొత్తులు లేకుండా మేము పోటీ చేస్తాము అని అనడానికి ఉదాహరణ చెప్తున్నా.
పొత్తులు పెట్టుకునే ఏదో సినిమాలు ఉంటుంది రాను రాను అంటున్న పిల్లదో రాములోడు గుడికి వచ్చిన పిల్లదో అన్నట్టు వద్దు రాను అనుకుంటే వస్తుంది. ఆ టైం వచ్చేవరకు వస్తుంది. ఆ టైం వరకు వచ్చేది 2.5 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు రానివాడు, రాజేవాడు, మంత్రి ఎవడో, బంటి ఎవడో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ మీరు అన్నట్టు ముందే కూర్చుంది కోయిల. ఆ కోయిలకు కూతకే రాగం లేదు, ఆ దిక్కే లేదు, అసలు దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి అవి ఎట్లయినా మీడియాలో ఉండాలని ఆలోచన. కాబట్టి మేమేం చెప్తుంటే కాంగ్రెస్ పార్టీగా మేము గత ఎన్నికల్లో మొత్తం చూసుకుంటూ వస్తే ప్రజలను నమ్ముకున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క వాళ్ళ యొక్క తీర్పును నమ్ముకున్నాం. ఎప్పుడు కుంగిపోలే. పార్టీ ఓడిపోయినా కుంగిపోలే. పార్టీ ఓడిపోయినా ఇలాంటి కుతంత్రాలు చేయలే. కార్యకర్తలను మభ్యపెట్టలే, క్యాడర్ను మభ్యపెట్టలే, ఎవరిని మభ్యపెట్టలే. ప్రతి ఒక్కరు స్వాతంత్రం ఇచ్చిండ్రు. కొంతమంది బీజేపీకి పోయినరు, కొంత కాంగ్రెస్ పోయినరు, కొంతమంది రకరకాల పార్టీలకు పోయినరు. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక కబంధాస్తాలతో మొత్తం పట్టుకొని భవన్లోనే పెట్టి ఒక బందీలో ఏర్పాటు చేసి వాళ్ళను మభ్య పెడుతూ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, మన గవర్నమెంట్ వస్తుంది, రేపు వస్తుంది. ఊతపదం అయిపోయిందంటే మా సోదరులకు, బీఆర్ఎస్ సోదరులకు రేపు ఎలక్షన్ పెట్టామను మేము వస్తూ ఉంటారు. మొన్న పెట్టిండ్రు, ఎవరు వచ్చిండ్రు? అంతకుముందు పెట్టిండ్రు, ఎవరు వచ్చిండ్రు? మరి జుబ్లీస్లో పెట్టిండ్రు, ఎవరు వచ్చిండ్రు? మొన్న జలమండలి ఎలక్షన్లు అయినాయి. మొన్న 6 తారీఖు జలమండలి ఎలక్షన్లు అయితే మరి ఎవరు వచ్చిండ్రు? మొత్తము 2900 ఓటర్స్ ఉంటే అసలు మొత్తము 1890 ఇక్కడే పడ్డాయి. మెజార్టీ వచ్చేసి 717 మెజార్టీ వచ్చింది. ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి ఇందాక గతంలో గుర్తు చేస్తే ఎంపీలు ఒక్కటి లేదు. మరి ఎంపీలు ఎవరికి వేసిండ్రు? ఎమ్మెల్సీలు ఎవరికి వేసి ఎందుకు పోటీ చేయలేదు? ఎమ్మెల్సీలు ఎవరి త్యాగాల కోసం, ఎవరి పొత్తు కోసం, ఎవరి మెప్పు కోసం? 2024 మేలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో బలమైనటువంటి అభ్యర్థులు కాకుండా బలహీనమైన అభ్యర్థులు పెట్టారు. ఎందుకోసం పెట్టారు? ఎవరి కోసం పెట్టారు? ఎవరి మెప్పు కోసం పెట్టారు? ఎవరి మెప్పు కోసం పెట్టారు? ఎవరి పొత్తు కోసం పెట్టారు? మాట్లాడారు. నేను ప్రయోజనాలు ఏంటి? ఎవరి ప్రయోజనాలు? ఎవరిని బలిచ్చారు? ఎవరిని బలిపశం చేశారు? బలిపశం చేసినందుకే కదా ఆమె బయటకు వచ్చి ఈరోజు తెలంగాణ రక్షణ సేన పెట్టుకున్నది. ఆమె కదా అడుగుతుంది ప్రాజెక్టుల మీద, ఆమె కదా అడుగుతుంది ఉద్యమకారులకు ఏం చేసింది, ఆమె అడుగుతుంది కదా కార్యకర్తలకు ఏం చేసింది. ఏ ఒక్క సమాధానం ఉందా? ఒక సమాధానం లేదు. రేపు పొత్తు కాదు, రేపు జిత్తుల మారి నక్కలను చిత్తుగా చేసేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఒక్కరే కాదు. ఇప్పుడు నువ్వు రేపు పొత్తు పెట్టుకున్నా కూడా మిమ్మల్ని ఓడగొట్టేటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలే ఈరోజు అల్లాడిపోతున్న పోగలేక వాళ్ళే అతి వ్యతిరేకంగా ఉన్నారు. 2.5 సంవత్సరాలు అయిందండి ప్రతిపక్షంలో ఉండి. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నిన్న మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ, తీర్మార్ మల్లన్న పార్టీ, వీళ్ళందరూ కూడా కమిటీలు వేశారు. మరి వీళ్ళకి ఎంత కమిటీలు? ఫస్ట్ కమిటీలు ఏమని? రేపు యుద్ధానికి రావాలంటే కమిటీలు ముఖ్యం కదా. నువ్వు ఎస్సీసీలు అయ్యి బీసీసీలు ఎవరున్నారు? మహిళా విభాగం అధ్యక్షులు ఎవరున్నారు? యువజన విభాగం అధ్యక్షులు ఎవరున్నారు? రైతు సంఘం ఎవరున్నారు? కార్మిక సంఘం అధ్యక్షులు ఎవరున్నారు? అడగండి అన్నగారు. సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు కదా. మళ్ళీ ఇవన్నీ వేయాలి కదా. ఇవి వేయక ముందుకే నువ్వు ఎట్ట గెలుస్తావు? ఎట్లా వస్తారండి మీరు? ఇప్పటికి కూడా కార్యకర్తలను, ఇప్పటికి కూడా పార్టీ క్యాడర్ను మభ్య పెడుతూ భయంకరంగా వాడుకుంటున్నారు. ప్రజలు కూడా తెలుసు, ప్రజలు కూడా అన్నీ చూస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారు? పథకాలు చూస్తున్నారు. మభ్యపెట్టే పథకాలు కాదు, అయ్యే పథకాలు చేస్తున్నారు. మళ్ళీ ఒక మాట మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ లేపేస్తా ఉన్నాడు, చేసేస్తా ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ ఉందా? నీ ఫ్యూచర్ దిక్కులేక 2009లో చంద్రబాబు పుణ్యం వల్ల సిరిసిల్ల పోటీ చేస్తే కేకే మహేందర్ రెడ్డి గారు త్యాగం చేసిండు. కేకే మహేందర్ రెడ్డి గారు త్యాగం చేసి నువ్వు చిన్న పిల్లగాడు, బచ్చగాడు, నువ్వు షార్ట్ వేసుకొని వచ్చినావు. షార్ట్ వేసుకొని వచ్చినానికి అరే సార్ కొడుకు అని త్యాగం చేస్తే అక్కడ ఎంత అనుకున్నావు? 131 ఓటుతో గెలిచింది. 173 పెద్ద అది పెద్ద రిజల్ట్. 173 మేము ఒప్పుకుంటున్నాం. అవునా? 173 2,75,000 ఓటు బ్యాంకుల్లో నేను వచ్చిన 170,000 పోయినాం. 80,000 173 పెంచుకుంటే 80,000 పోయినాం. మరి ఒక దగ్గరనేమో ఇప్పుడు మన మందరస్వామిలన్న 50,000 ఉన్నాడు, ఆయన 50,000 సుట్టమవుతాడు. ఆయన 50,000తో ఒక అన్నమ్మకు ఒక పేదవాడు తొంగతుర్తిలో 50,000 ఓటుతో గెలిచింది. 179 ఎక్కడ? ఏం రిజల్ట్ ఇది? రిజల్టా? అది కూడా మన మహాకూటమి పొత్తు. సిపిఐ, సిపిఎం,
టీడీపీ టీడీపీ మరి అప్పుడు మేము గెలిచిందే 10 కేటీఆర్ మరి అది చూస్తూనే ఉన్నాం. 10 కేటీఆర్ ఆ. అంటే 2009 గెలిచింది 10 సీట్లు. లుట్టపోయిన కన్నులో మంచి రెప్ప అన్నట్ల 55 పోటీ చేసి లుట్టపోయిన కన్నుకు మంచి రెప్ప అన్నట్ల 173 నుంచి 88,000 మేటి పెరుక్కుంటూ వచ్చి అది చూడాలి అంటున్నాం. అహంకారం పనిచేయదు. అహంకారం ఎవరికి పని? అహంకారం పనిచేయదు. ఇక్కడ అధికారం పనిచేయదు. ఇప్పుడు అధికారం కోసం అహంకారంగా కాదు మరి డబ్బు ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో పదవులని షబ్బీర్ అలీ గారు మాటలు ఆయన మళ్ళీ ఉటంకించాడు. అది ఎందుకని అనాల్సి వచ్చింది ఆయన? మరి ఆయన అంటే షబ్బీర్ అలీ గారు అనకపోతే ఆయన అనేటోడు కాదు కదా. ఇంకా ఘోరంగా మాట్లాడండి. ఇలా ఘోరం మాట్లాడు. అవును. ఇంక షబ్బీర్ అలీ గారిని ఘోరంగా కాంగ్రెస్ పనులు కావాలంటే ఏం చేయాలన్నారు? షబ్బీర్ అలీ గారు ఇక అది ఈనాడు పచ్చళ్ళు పాసిపోయిన పచ్చళ్ళతో పాటు ఆయన ఒకడు జీవన్రెడ్డి గారు వీళ్ళంతా అనుభవించారు. పిసిసిలు చేసిండ్రు, మంత్రులు చేసిండ్రు, బ్రహ్మాండంగా సంపాదించిండ్రు. అంటే షబ్బీర్ అలీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక అడ్వైజర్ ఒక పెద్ద మనిషి అంటే ఏదైనా ఒక రాయేస్తే ఇంకో ఏమైనా పెద్ద దొరుకుతుంది అని అందరు నేర్చుకోరండి. హనుమంతరావు కంటే మొన్న పదవి వచ్చినట్టు అందరు నేర్చుకోండి. హనుమంతరావు గారు పదవి ఏమన్నాడు? రేవంత్ రెడ్డి గారు డబ్బులు తెప్పి పదవి తెచ్చుకున్నాడు కాబట్టి అన్నందుకే పదవి ఇచ్చారా? సార్ ఎంతమంది సలహాదారులు అండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారు చాలా మంది ఉన్నారు. ఎంతమంది మోడీకి ఎవరు లేరు, 6 ఉన్నారు. మామూలుగా వినండి అసలు లేదు ఏం లేదు. మామూలుగా ఎంతమంది ఉన్నారు? క్యాబినెట్ కు 18 లిమిట్ ఉంటే ఇది లిమిట్ లేని అడవులు పెట్టుకోరు. ఇప్పుడు మరి మోడీకి ఎవరు లేరు సలహాదారు. మీరంటే మీ మోడీ విశ్వగురు సార్, మీరు ఎట్లా అట్లాగా సార్ ఆయన బ్రెయిన్ మోడీ విశ్వగురు, ఆయన బ్రెయిన్ వేరు, రేవంత్ రెడ్డి బ్రెయిన్ లేదు కాబట్టి అవుతారు. 11వ అవతారం సార్ మోడీ. అంటే మరి పక్క రాష్ట్రం అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 51 మంది పెట్టుకున్నాడు. ఆయనకి బ్రెయిన్ లేనట్టేనా? పదవులకు ఎవరు చేసినా తప్పే. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడం అదే ఆపాయింట్. అది ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడాడు, అది పార్టీకి సంబంధించిన అంశం, దానికి అంశం. మరి పార్టీలో పైసలు ఉన్న వాళ్ళకే టికెట్ ఇచ్చిందంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చింది? 2018 ఎవరికి ఇచ్చింది? 23 ఎవరికి ఇచ్చింది? లిస్ట్ తీయమని సార్. 2014 అంటే ఇచ్చారు, 2018 ఎవరికి ఇచ్చింది? 23 ఎవరికి ఇచ్చింది? డబ్బు లేని వాళ్ళకి ఇచ్చారు అంతేనా? మళ్ళీ ఈయనకి ఎందుకు వెళ్ళే, ఎర్ర శ్రీనివాస్ గారికి ఎందుకు వెళ్ళే, మరి నాకెందుకు వెళ్ళే, కాదర్ కిషోర్కి ఎందుకు ఇచ్చారు? అప్పుడు డబ్బు సంపాదించారు. వాస్తవే కదా, అది కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ టర్మ్లో డబ్బులు వచ్చినాయండి, లేవండి. 2వ టర్మ్లో డబ్బులు వచ్చింది. ఇప్పుడు డబ్బులు లేనివాడు ఎవరు చెప్పు? ఇప్పుడు నువ్వు మొన్న 23లో ఇచ్చినావు కదా, నువ్వు సుతపూస మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు. డబ్బు లేని ఎవరికి ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీలో డబ్బు లేని వీరేశానికి ఇచ్చింది. వినండి సార్, వినండి రాజ్యసభ వినండి. వద్దిరాజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో డబ్బు లేని వేముల వీరేశానికి ఇచ్చింది, మంత్రుల సామేల్ గారికి ఇచ్చింది, సొప్పదండి మేడపల్లి సత్యం గారికి ఇచ్చింది. ఇలా అనేక మంది బెంగాల్లో 10 మనిషికి ఒక్క నిమిషం ఇట్లా అనేక మందికి ఇచ్చారు. ఇప్పుడు ఇది జాతీయ పార్టీ కదా, బీఆర్ఎస్ జాతీయ పార్టీ కదా, ఇప్పుడు కూడా ఆలోచన చేయకుండా అడ్డంగా మాడితే ఎట్లా? ఫ్యూచర్ సిటీ తీసేస్తాడు నువ్వు. ఫ్యూచర్ సిటీ తీసేసినావు అంటే అసలు నీకు ఫ్యూచర్ లేదురా నాయన, నీకే ఫ్యూచర్ లేదు, దిక్కులేను నువ్వు. కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదు. అరే ఈయనకు దిక్కులేదు, సార్ పేరు పెట్టుకొని సార్ పట్టుకొని ఊలాడుతున్నారు. ఆయనకు ప్రజాస్వామ్యం మీద, ఆర్టికల్స్ మీద, జీవోల మీద ఏమైనా పట్టుందా? సార్ను చూసి డబ్బులు. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. సార్ను పట్టుకొని మాట్లాడు. కేటీఆర్ గారు అడిగారనే కాదు కానీ చిన్న వానికే మన హైదరాబాద్ మునిగిపోతుందని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు. గత ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఇస్తాంబుల్ చేస్తాం, తర్వాత దాన్ని ఏమంటే చేస్తాం, తర్వాత సింగపూర్ చేస్తామని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? ఆయన మాట్లాడిన తర్వాత పెద్ద వరుసలు వచ్చి మొత్తం కార్లన్నీ నీళ్ళలో తేలినాయి. నిన్న అమ్మగారు మాట్లాడారు. ఎవరు? మన తెలంగాణ అమ్మ ఆవిడ ఉన్నది కదా, తెలంగాణ తల్లి, ఎవరి పేరు? మన కవిత గారు. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో ముందు మీ సీట్ల కింద వచ్చి వర్షాకాలం వస్తుంది, మీ సీట్ల కింద వచ్చే నీళ్లు చూసుకోండి ముందు అని చెప్పి మాట్లాడింది. తెల్లారి ఇక్కడ చిన్న వర్షం పడితేనే ఎంబీఎం మాల్కాడ మొత్తం కార్లు గీర్లు బండ్లు గీళ్ళు అన్నీ తేలి ఆడిని మంచిగా. సముద్రం ఎక్కడ? వైజాగ్లో ఉండాల్సిన సముద్రం మన హైదరాబాద్కి వచ్చింది. అంటే కర్మ రిటర్న్స్ సార్. ఇట్లా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మాటలకు ఈ ప్రకృతికి ముడిగడతారేందండి? ముడిగట్టడం కాదు, మీరు అట్లా మాట్లాడద్దు. అంటే అక్కడ ప్రభుత్వాన్ని ఎట్లా తేలికగా మాట్లాడతారా? కించపరిచే విధంగా మాట్లాడతారా? ఆ విషయం రాజకీయ కోణం వేరు, ప్రకృతి ఇచ్చేది వేరు.
ఆ. ప్రకృతి అక్కడ కూడా ప్రకృతే, అక్కడ ప్రకృతి వేరే, ఇక్కడ ప్రకృతి వేరే ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ అంశంలో తెలంగాణ ఆత్మగౌరవం మాట్లాడదు సార్ ఎవరు కూడా దాని గురించి మాట్లాడండి. అంశాల మీద వస్తే మళ్ళీ మరి ఇక్కడ ఒకటైతాం. మరి ఇక్కడ మరి ఈయన మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ మాట్లాడుతున్నాడు బీజేపీగా సార్, ఇక్కడ అందరూ ఒకటైతాం. ఈయన అడిగే క్వశ్చన్ నేను సమాధానం చెప్తా. ఈయన అడిగారు కదా, ఎవరు కేటీఆర్ గారు అడిగారు కదా, మరి వచ్చినప్పటి వర్షానికే మొత్తం మునిగిపోతున్నారు. మరి మీరు మన హైడ్రాతో ఏం సాధించారు సార్? మరి మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము ఎక్కడ కూడా నీళ్లు చుక్క కూడా నిలవకుండా కింద ఏంటి వాళ్ళకి ఇంకుడు గుంతలు పెట్టి మొత్తం కూడా నీళ్ళని భూమిలో పంపిస్తామని చెప్పి అన్నాడు. మరి ఏది పూర్తి ఎస్టేట్ గా మీరు చూస్తుంటారు. ఈ రోజు ఐడియల్ చెరువు కూకట్పల్లి నేను కాదంటలేదు సార్, చెరువు అన్ని బ్రహ్మాండం చేశారు పథకమైన. మరి అదే ఇట్లాంటి క్వశ్చన్ నా క్వశ్చన్ కాదు, ఇది ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్. చెప్తున్నా సార్, చెప్పండి. అవి లేకుండా ఉంటే ఇంకా అస్తవ్యస్తం అయిపోయేది, భయంకరంగా అయిపోయేది. చాలా వరకు కూడా నీళ్లు మంచి ప్రభుత్వ పనులు మాత్రం శరవేగంగా చేసినటువంటి అంశాలు ఉన్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం ఎంత ప్రభుత్వం మంచి ఎంత అన్నా కూడా బ్రహ్మాండం చెరువులు చేశారు. నేను కొట్టుకుంటా, ప్లకార్డులు పట్టుకుని సీఎం గారు థ్యాంక్ యూ హైడ్రా అని కూడా చెప్పిన సందర్భాలు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఎంత అన్నా కూడా ఎంత తీసినా కూడా ఆయన ఒకటే మాట మీద పోతున్నాడు. లేదు సార్, మధ్యన వీళ్ళు కల్పిస్తున్నారు, వాళ్ళు కూడా కొంత పంచుకున్నారు. ఒకటి నా యొక్క సమయం బయటికి ఉంటారులేండి సార్, ఉంటారు. అది అంశం మీద ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీ అనేది అది నిజంగా సార్, దాన్ని అవమానిస్తే దక్షిణ తెలంగాణను అవమానించినట్టు ఇది తెలుస్తలేదు. అంటే వాళ్ళకి ఫ్యూచర్ లేకుండా పోద్ది అంటారా? వాస్తవికంగా ఫ్యూచర్ లేదు, భ్రష్టు పడిపోతారు, నాశనం అయిపోతారు. నేను చెప్తున్నా కదా, మేము ఒక మహిళలు సార్, ఒక ఉద్యమకారుల ఉసురు, ఒక మహిళల ఉసురు, ఒక మాదిగల ఉసురు భయంకరమైనది. నేను కానీ ఆయన కానీ తిడితే ఈ రోజు రాత్రి ఆయన కూడా తిట్టాలి, ఎందుకంటే ఆయన నష్టపోయిన ఆయన ఒక మాట తిడితే రాత్రికి అయింది సార్, నష్టపోయారని వాళ్ళకి తెలుసు. నేను సాయంత్రం 7 గంటలకు తిడితే రాత్రి 12 గంటలకి అయింది, ఒకటి అయింది వచ్చేది సార్. ఒకటి అంశం సార్, ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా ఇది దక్షిణ తెలంగాణకు ఒక గుండెకాయ. తెలియకుండా మాట్లాడుతారు కానీ అక్కడ వచ్చి చూస్తే అద్భుతమైనటువంటి కట్టడాలు కానీ, అద్భుతమైన కంపెనీ లేఅవుట్స్ కానీ, మరి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నాయి. నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాదు, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుని చెప్తున్నా. అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. కాబట్టి మేము కూడా వెళ్తూ చూస్తున్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి ఆ ఫ్యూచర్ సిటీని ఇంకా మీకు చేతనైతే, మీకు దమ్ముంటే, నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ బిడ్డల మీద మీకు ప్రేమ ఉంటే మీరు దాన్ని ఒకసారి వెళ్ళి చూడండి. దానిలో తప్పులు ఏదో ప్రభుత్వానికి చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎందుకంటే నువ్వు ఐటీ మినిస్టర్గా పనిచేసినావు కదా, యూత్ ఐకాన్ కదా, మీరు యూత్ ఐకాన్ కదా కేటీఆర్ గారు, మరి మీకు బాధ్యత లేదా? నీకు అనుభవం ఉంది కదా, వెళ్ళు ఒకసారి సందర్శించాలని తెలుస్తుంది. ఫ్యూచర్ లేదు అన్నదానికి ఆ ఫ్యూచర్ చూపించండి తప్పకుండా సార్. ఒక పాలమూరు బిడ్డ చెప్తున్నా, తెలంగాణ దక్షిణ తెలంగాణ బిడ్డ చెప్తున్నా సార్. మేము సుదీర్ఘంగా ఉన్నాం కదా, ఆయనకన్నా ముందు మేము రాజకీయాలు ఉన్నాం కదా, ఆయనకన్నా మేము అనుభవిస్తున్నాం కదా, ఆయనకన్నా 2-3 ఏళ్ళు పెద్దలం కదా వయసులో. మేము చెప్తున్నాం బిడ్డ, ఒక్కసారి సందర్శించండి, ఫ్యూచర్ సిటీ చూస్తేనే మీరు గుండాది వస్తారు, అక్కడ వనరు చూస్తే గుండాది వస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. రాంగోపాల్ గారు, సరే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకి ఇప్పుడు వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. సరే నిజంగానే అటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అంటే బీఆర్ఎస్కి మళ్ళీ అటువంటి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా నాకు తెలిసి ఇంకో 2 సంవత్సరాల టైం ఉంది కాబట్టి వీళ్ళు అనుకున్న కూడా ఫుల్ఫిల్ చేసి ఆ ఉద్యోగాలు ఏవో చేయగలిగితే నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా 10 ఏళ్ళు ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే ఛాన్స్ ఉందనేది కాస్త నమ్మే అవకాశం కనపడుతుంది.